పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భువరా అన్నారు. పానీయంబులు త్రావుచున్, మంచినీళ్ళు తాగుతుంటే ఆయనకి భగవంతుడు గుర్తొస్తాడు. ఎలా గుర్తొస్తాడు? లోకంలో అన్నీ చూసుకుంటూ ఉంటాను, ఇంట్లో అదైపోయింది ఇంట్లో అదైపోయింది అంటుంటాను, కానీ లోపల నీళ్ళు అయిపోతున్నాయి. నీళ్ళు అయిపోతే ప్రాణాలు పోతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటారు వ్యాసుల వారు లింగ పురాణంలో. ప్రాణములు నీటిని ఆశ్రయించి ఉంటాయి. ఆ నీరు లోపల అయిపోతోందని నాకు తెలియదు. దాహం రూపంలో పరమాత్మ చెప్తాడు. చెప్పగానే గబగబా నీళ్లు తెచ్చి నోట్లో పోసుకుంటాను. అగ్ని అయితే పైకి వెడుతుంది, నీరైతే కిందకెడుతుంది. ఎప్పుడు ఒకే నియమం ఏమిటి? నేను మారుస్తున్నాను నియమం. ఇంకా రేపటి నుంచి అగ్ని కిందకెడుతుంది, నీళ్లు పైకి ఎక్కుతాయన్నాడు అనుకోండి. ఇలా పోసుకున్న నీళ్లు కడుపులోకి వెళ్ళవు, పైకి ఎక్కుతాయి. కానీ కడుపు కిందకి పెట్టి నీళ్లు కిందకి వెళ్ళేటట్టుగా పెట్టిన భగవంతుని యొక్క కారుణ్యం. అలా పెట్టకపోతే దాహం వేస్తే నీళ్ళు ఎలా పెడతాయి కిందకి? నిప్పు పైకి రాకపోతే వంట ఎలా జరుగుతుంది? యజ్ఞం ఎలా జరుగుతుంది? ఏమి కారుణ్యమూర్తి భగవంతుడు! దాహం వేసి నీళ్లు తాగుతుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్, తింటూ ఉంటే కఠినమైనటువంటి దంతాలు 32 పెట్టి దాని మధ్యలో మెత్తటి కోట్ల రసాంకురములతో కూడిన నాలుకను పెట్టి, పంట పండితే ఆ వడ్లు దంచితే ధాన్యం వస్తే నీళ్లలో పోసి నిప్పు మీద పెడితే మెత్తటి అన్నం తయారైతే దాంట్లో కూర కలుపుకు తింటే రుచి వస్తే భోగం అనుభవిస్తూ తింటూ ఉంటే నాలిక పళ్ళ మధ్యకి తోస్తూ ఉంటే పళ్ళ మధ్య నాలిక పడకుండా రుచిని చూస్తూ ఉంటే లాలాజనం దవడలలోంచి పుట్టి అందులోంచి వచ్చిన మ్యూకస్టైలిల్లోంచి సూక్ష్మక్రిములు మరణించి గొంతులోకి జిగురుగా జారిపోతోందా? ఇవన్నీ ఎవడు చేస్తున్నాడు? ఆయన చేస్తున్నాడు తప్ప. కుడుచుచున్, తింటుంటే భగవంతుడు గుర్తొచ్చాడు. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్. ఎక్కడో నాకు ఏదో చెప్తున్నప్పుడు ఇది చెప్పాలనే ఆలోచన వచ్చినంత మాత్రం చేత మూలాధార చక్రం దగ్గర కదిలినటువంటి వాయువు పైకొచ్చి బ్రహ్మరంధ్రం దగ్గరికి వెడితే ఇంకా సమయం అవలేదు, నిర్గమించకూడదని వెనక్కి తోసేస్తే వెనక్కి వచ్చినటువంటి వాయువు నోటి దగ్గరికి వచ్చి నిలబడితే నా భావానికి అనుగుణంగా నాలుక కదిలి గాలిని నొక్కితే సొట్టలు పడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై నా నోటిలోంచి పైకొచ్చి మీ చెవిలోంచి లోపలికెడితే నా భావం మీ భావం అవడం. స్వరపేటిక ద్వారా అది మాటగా మారుతోందా? భావాన్ని మాటగా మారుస్తున్నటువంటి పరమాత్మ ఎంత గొప్పవాడు! ఏది చేస్తున్నా భగవంతుడు గుర్తొచ్చాడు. పూజ చేస్తే భగవంతుడు గుర్తు రావడం కాదు, పూజ చేస్తే మనసు నిలబట్టం లేదండి కాదు, ఆయనకి ఎప్పుడూ భగవంతుడి మీదే నిలబడింది. పానీయంబులు త్రావుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్. ఎవడు పట్టించాడు ఆ నిద్ర? ఎంత సుఖం! ఆ నిద్రలో ఎంత బడలికపోతోంది! హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాదపద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్సురారిసుతుడే తద్విశ్వమున్భువరా. విశ్వాన్నంతటినీ మరిచిపోయి నిరంతరం శ్రీమన్నారాయణుని యొక్క స్మరణ వలన ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతధారలను గ్రోలి మత్తెక్కిపోయి నిరంతరమునందు ధ్యానస్థితిలో ఉండగలిగినటువంటి గొప్ప అదృష్టవంతుడు ప్రహ్లాదుడు. అందుకే గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు గురుకాలమునన్ గణతింపనశక్యములు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికిన్ అన్నారు. ఆ ప్రహ్లాదుని యొక్క గుణములు లెక్క పెడదామంటే సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకని అంటే దేవగురువైనటువంటి బృహస్పతి కానీ, అన్ని తలలు ఉన్నటువంటి 1000 పడగలు కలిగినటువంటి 1000 తలలు కలిగినటువంటి ఆదిశేషుడు కానీ, భాషాపతికి 4 ముఖములు కలిగి 4 ముఖములతో 4 వేదములను చెప్పేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కానీ ప్రహ్లాదుని యొక్క గుణములను చెప్పలేరు. అన్ని ఉత్తమ గుణములకు ఆలవాలమైనటువంటి